Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 364 points gain అయి 80,369 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 128 పాయింట్స్ గెయిన్ అయి 24,467 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 1061 పాయింట్స్ గెయిన్ అయి 52,320 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్ క్లియర్లీ బ్యాంకింగ్ స్టాక్స్ ఒక అవుట్ పర్ఫార్మెన్స్ మార్కెట్ ఒక ఎంటైర్ సెంటిమెంట్ ని చేంజ్ చేసింది. ఎప్పుడైతే ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్ వచ్చాయో ఇన్ఫాక్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఫ్రైడే క్లోజ్ అయ్యాక వచ్చాయి కదా, ఆ ఫ్రైడే లో నుంచి బ్యాంక్ నిఫ్టీ ఇప్పటి వరకు చూస్తే నియర్లీ 2000 పాయింట్స్ పెరిగింది బికాస్ ఆఫ్ దిస్ ఐసిఐసిఐ బ్యాంక్ నెంబర్స్. ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ లో ఎస్ ఇది ఎంటైర్ స్ట్రక్చరల్ గా ఉంటున్న ఇష్యూ కాదు, కమింగ్ క్వార్టర్స్ లోనే బెటర్ గా ఉంటాయి బ్యాంక్స్ అని ఒక కాన్ఫిడెన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ బూస్ట్ చేస్తుండడం మార్కెట్స్ కొంత రికవర్ అయ్యాయి. కాబట్టి మీరు చూడండి ఇవాళ కూడా మార్కెట్ పెరిగిన దాంట్లో ఇక్కడ మీకు నిఫ్టీ రాంగ్ చూపిస్తుంది 24,180 ఉందనేలా, బట్ అది రాంగ్. బట్ ఇవాళ పెరిగిన దాంట్లో ఐసిఐసిఐ బ్యాంక్ నిఫ్టీలో 61 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేస్తే ఎస్బీఐ ఒక 34 అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 27 పాయింట్స్. అంటే నియర్లీ నిఫ్టీ వాళ్ళు ఏదైతే 127 పాయింట్స్ పెరిగిందో దాని అంతటికి కారణం ఈ 3 బ్యాంక్సే. ఒకవేళ ఈ 3 బ్యాంక్స్ ఇవాళ న్యూట్రల్ గా క్లోజ్ అయితే దెన్ నిఫ్టీ ఇవాళ న్యూట్రల్ లో ఉండేది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ గా న్యూట్రల్ లోనే ఉండేది. ఇవాల్టి వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ అయితే ఉండబోతుంది, మార్కెట్ అనాలిసిస్ అయితే ఉండబోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెసెంట్ మార్కెట్ ప్రాస్పెక్ట్ కానివ్వండి అండ్ కమింగ్ డేస్ లో మార్కెట్ లో రాబోతున్న ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ గురించి కూడా మీకు కొంత ఎక్కువ డేటానే నేను షేర్ చేస్తాను. వీలైతే ఒక చిన్న బుక్ అండ్ పెన్ పెట్టుకొని ఏ ఈవెంట్స్ ఏ డేట్స్ లో ఉంటున్నాయి అనేది జాగ్రత్తగా గమనించండి. నేను మీకు క్యాలెండర్ చూపించి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మిస్ అవ్వద్దు. ఫస్ట్ ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఈ 26,000 మార్క్ నుంచి వన్ డైరెక్షనల్ గా మార్కెట్ పడ్డ ప్రతిసారి మీరు గమనిస్తే ఫస్ట్ డే మార్కెట్ రికవర్ అయింది, సెకండ్ డే మార్కెట్ మోస్ట్లీ రేంజ్ బౌండా లేకపోతే డౌన్ సైడ్ ఫాల్ కనిపించేది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మార్కెట్ ఫస్ట్ డే పెరిగిన తర్వాత సెకండ్ డే వీక్నెస్ కనిపించి సెకండ్ హాఫ్ లో పాజిటివ్ గా ఎండ్ అయింది. అండ్ ఏ జోన్స్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది సుమారుగా 24,000 అరౌండ్ నుంచి 24,200 ఇంచుమించు ఇదే ఇంపార్టెంట్ జోన్ నిఫ్టీ రిలేటెడ్ గా. ఇది నేను కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ గా డైలీ చార్ట్స్ దగ్గరికి మీరు వెళ్తే ఆన్ జూలై 10th కానివ్వండి, జూలై 23rd కానివ్వండి, ఆగస్ట్ 6th to 14th అరౌండ్ దగ్గరగా బేస్ ఫామ్ చేసింది ఇదే జోన్స్ దగ్గర ఉంటుంది. ప్రాబబుల్లీ ఆ లెవెల్స్ దగ్గరకైనా వచ్చి మార్కెట్ పెరగాలి, లేదా అక్కడి నుంచి పడుతుంటే కూడా ఏ లెవెల్స్ వరకు మార్కెట్ ఫర్దర్ ఫాల్ ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ ని మనం రీసెంట్ గా డిస్కస్ చేసుకున్నాం. సరే ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్టే, బట్ పాయింట్ అంతా నాకు నిన్నొచ్చిన డౌట్ అంతా జస్ట్ ఇది ఇలా పెరిగి మళ్ళీ ఇవాళ ఫస్ట్ హాఫ్ లో పడిపోయింది చూసారా. నేనైతే ఫస్ట్ హాఫ్ లో వస్తున్న సెల్లింగ్ కి ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ కొంత స్ట్రాంగ్ గానే సెల్ చేసేలా ఉన్నారే, మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్ళేలా ఉంది అనే సినారియో నుంచి ఈ బ్యాంకింగ్ స్పేస్ లో ఉంటున్న స్ట్రెంత్ మార్కెట్ ని సింపుల్ గా చెప్పాలంటే ఈ మూవీస్ లో ఒక నలుగురు ఐదుగురిని ఒకే ఒక్క హీరో కలిపి నెడతారు కదా ముందుకి, అలాగా మనకి ఇవాళ బ్యాంక్స్ అన్ని కలిపి మార్కెట్స్ ని పర్టికులర్ గా నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీని ఒక సైడ్ కి పుష్ చేశాయి. మారుతి సుజుకి వాళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండి ఆటో స్పేస్ పడుతున్న ఎంటైర్ ఆటో స్పేస్ మొత్తంలో కూడా ఇతర ఆటో స్టాక్స్ అంతట్లో కూడా సెల్లింగ్ ఉంటున్నా, ఫార్మా ఐటీ స్పేస్ లో రెడ్ లో ఉండి ఫార్మా స్పేస్ నియర్లీ 1% డౌన్ అయినా సరే జస్ట్ బ్యాంకింగ్ స్పేస్ ఇవాళ మార్కెట్ నలా నిలబెట్టింది. ఫ్రెండ్స్ మార్కెట్ రిలేటెడ్ గా అనాలిసిస్ చేస్తున్నప్పుడు రీసెంట్ టైమ్స్ లో నేను మీకు చెప్పింది ఏంటి, వన్ డే కాదు సెకండ్ డే కూడా మార్కెట్ పెరిగి అది డే హైస్ దగ్గర క్లోజ్ అవుతుంటే మార్కెట్ రివర్సల్ అవుతుందని ఒక థింకింగ్ లోకి అప్పుడు మనం వెళ్ళొచ్చు. అప్పటి వరకు మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న మెయిన్ ట్రెండ్ ఏదైతే డౌన్ ట్రెండ్ ఉందో దాని నుంచి మనం డీవియేట్ అవ్వాల్సిన నీడ్ లేదని ఇవాళ మార్కెట్ పెరుగుతూ ఉండడం. ప్యారలల్ గా నిన్నటి వీడియోలో నేను మీకు చెప్పాను గుర్తుందా, నియర్లీ రీసెంట్ టైమ్స్ లో 1,70,000 దగ్గరగా నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ హోల్డ్ చేస్తున్న ఎఫ్ఐఎస్ కాస్త రీసెంట్ గా తగ్గించుకుంటూ నిన్నటికి 1,30,000 కి వచ్చారు. ఒకవేళ నిన్న నైట్ వస్తుంది ఆ డేటా, అంటే నేను వీడియో చేసిన ఒక 2 hours ఆ పాయింట్ కి వస్తుంది. ఆ పాయింట్ కానీ ఇంకా ఎక్సెసివ్ గా వాళ్ళకి షార్ట్స్ ని కవర్ చేసుకుంటుంటే మార్కెట్ లో షార్ట్ కవరింగ్ మూవ్ ప్రెసెంట్ వస్తుందనే ఒక ఇండికేషన్ ని మనం తీసుకోవచ్చని నిన్న స్ట్రాంగ్ గానే షార్ట్స్ మార్కెట్ లో కవర్ అయ్యాయి. సుమారుగా 63% దగ్గరగా ఉంటున్న వాళ్ళ నెట్ షార్ట్స్ కాస్త బిలో 60% నియర్లీ 59.8% దగ్గరగా వచ్చి యావరేజ్ రౌండ్ ఆఫ్ గా చూస్తే 60% దగ్గరగా నెట్ షార్ట్స్ ఉంటూ ఉండడం ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా గతంలో క్రియేట్ చేసుకుంటున్న షార్ట్స్ ని కొంత కవర్ చేసుకుంటూ ఇండెక్స్ పరంగా వాళ్ళ వ్యూ షార్ట్ నుంచి ఎక్సెసివ్ షార్ట్ నుంచి న్యూట్రల్ సైడ్ కి బేస్ కి షిఫ్ట్ అవుతుందనేలా మనం ఈ చిన్న సినారియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. సో యాజ్ పర్ నిఫ్టీ హయ్యర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, ఇదొక పాజిటివ్ సెంటిమెంట్ అండ్ క్లోజ్ అయింది కూడా 24,450 అరౌండ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే పర్టికులర్ గా ఒకే ఒక్క రోజులో 20 డే 50 డే 100 డే మూవింగ్ యావరేజ్ అన్నిటినీ క్లోజ్ చేస్తూ పైన వెళ్లి క్లోజ్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్ గా మొత్తం టెక్నికల్ ఇండికేటర్స్ అన్నిటిని ప్రైస్ యాక్షన్ అన్నిటిని బ్రేక్ చేస్తూ నేను బులిష్ గా ఉన్నానని రన్నింగ్ రేస్ అయితే కంప్లీట్ చేసింది. బట్ నిఫ్టీ అలా కాదు, నిఫ్టీలో ఉంటున్న ఇతర ఇండెక్స్ లైక్ ఫార్మా తీసుకున్న, ఐటీ తీసుకున్న, ఆటో తీసుకున్న అవి రెడ్ లో ఉన్నాయి. బ్యాంకింగ్ స్పేస్ వల్ల నిఫ్టీ జస్ట్ పాస్ అయింది ఎగ్జామ్, అదొక్కటే
కొంత కంఫర్ట్ ని ప్రొవైడ్ చేయట్లేదు. అలా కాకుండా మిగిలిన ఇండెక్స్ కూడా గ్రీన్ లో ఉంటే ఓవరాల్ మార్కెట్ పరంగా ఇంకా స్ట్రాంగ్ బులిష్నెస్ కి మార్కెట్ ఇంకా పెరుగుతుందన్న ఒక వ్యూ కి మార్కెట్ రిలేటెడ్ గా థింక్ చేసే ఒక ప్రాబబిలిటీని పెంచేది. సో ఈ FIS షార్ట్స్ తగ్గించుకుంటూ ఉండడం ఫ్రమ్ రీసెంట్ 1,30,000 నుంచి ఇప్పుడు 94,000 అరౌండ్ కి తగ్గించుకుంటూ ఉండడం, అవర్లీ చార్ట్ లో ఇంత డైరెక్షనల్ గా ఫాలో అయిన తర్వాత హైయర్ లోస్ ఫామ్ అవుతుండడం అండ్ 2 days కన్సిక్యూటివ్ గా మార్కెట్ పాజిటివ్ లో ఉంటూ సెకండ్ డే మార్కెట్ డే హైస్ దగ్గర క్లోజ్ అవుతుండడం, దీనికి కానీ పర్ఫెక్ట్ టైం లో FIS ఒక సెల్లింగ్ కానీ ఎగ్జాస్ట్ అయిందంటే ఇవాళ కానీ ఎగ్జాస్ట్ అయి కనీసం ఒక 1,000 crores కో లేకపోతే 2,000 crores కో బిలో సెల్లింగ్ వచ్చినా, ఇంకా సూపర్ చెప్పాలంటే పాజిటివ్ కి వచ్చిన మార్కెట్ లో ఏదైతే వాళ్ళ కారణంగా మనం ఫాల్ చూసాము ఇన్ని రోజులు, వాళ్ళు కొంత శాంతించినట్టు మనం తీసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కరెంట్ మార్కెట్ కండిషన్. బికాస్ వాళ్ళే మన మార్కెట్స్ ఇంత తీసుకొచ్చారు కిందకి. లేదంటే యుఎస్ మార్కెట్స్ ఇతర గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్ని మనంతలా కాకుండా అంత స్ట్రాంగ్ గా ఉంటున్నప్పుడు మన మార్కెట్స్ ఇంతలా ఫాల్ అయ్యాయి బికాస్ ఆఫ్ దిస్ FIS సెల్లింగ్. వాళ్ళ సెల్లింగ్ ని క్లోజ్ గా ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ ఉంటున్న ఈవెంట్స్ అన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్యాలెండర్ చూపిస్తూ జాగ్రత్తగా గమనించండి. ఇవాళ యుఎస్ కి సంబంధించిన జాబ్స్ డేటా వస్తుంది, బట్ అది ఇంపార్టెంట్ జాబ్స్ డేటా కాదు. ఇంపార్టెంట్ జాబ్స్ డేటా ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను. ఆ జాబ్ డేటాని పక్కన పెట్టేద్దాం. ఇవాళ గూగుల్ ఎర్నింగ్స్ వస్తాయి. యుఎస్ స్టాక్స్ లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే, గతంలో నేను మాట్లాడాను యుఎస్ స్టాక్స్ గురించి. సో గూగుల్ ఎర్నింగ్స్ వస్తాయి. అది యుఎస్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది బికాస్ అది ఒక హెవీ వెయిట్ కాబట్టి. సరే, మన మార్కెట్స్ మీదే ఫోకస్ చేసే వాళ్ళకి ఇవాళ అబ్జర్వ్ చేయడానికి పెద్ద థింగ్స్ లేవనుకుందాం. కానీ రేపు మీన్స్ 30 అక్టోబర్ యుఎస్ కి సంబంధించిన జీడిపి డేటా అప్డేట్ అవుతుంది. దాంతో పాటు ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వాళ్ళ నెంబర్స్ వస్తాయి. 31st థర్స్డే యుఎస్ కి సంబంధించిన PCE డేటా, మీకు తెలుసు కదా CPI ఇన్ఫ్లేషన్ డేటా, PCE డేటా ఇంపార్టెంట్ అని. ఆ PCE డేటా 31st అక్టోబర్ వస్తుంది. దాంతో పాటు యాపిల్ వాళ్ళ నెంబర్స్ కూడా మనకి రిలీజ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ November 1st, నేను చెప్పాను కదా ఇంపార్టెంట్ జాబ్స్ డేటా ఎప్పుడో చెప్తానని. November 1st వచ్చేది మనకి ఇంపార్టెంట్ జాబ్స్ డేటా అనమాట. ఈ 31st వస్తున్న PCE డేటా, ఫస్ట్ రాబోతున్న జాబ్స్ డేటా, ఈ రెండు కలిపి 7th రాబోతున్న ఈ ఫెడ్ డెసిషన్ ని ఇంపాక్ట్ చేస్తాయన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యుఎస్ ఫెడ్ డెసిషన్ 7th రాబోతుంది. సో దానికి November 1st రాబోతున్న జాబ్స్ డేటా, 31st రాబోతున్న PCE డేటా ఇంపార్టెంట్. PCE డేటా కూల్ ఆఫ్ అవ్వాలి, తగ్గాలి. జాబ్స్ డేటా న్యూట్రల్ గా ఉన్నా పర్లేదు, కొంచెం తగ్గినా పర్లేదు, ఆర్ కొంచెం పెరిగినా పర్లేదు. డ్రాస్టిక్ గా ఎటో ఒక పక్కం అయితే మూవ్ అవ్వకూడదు. మీన్స్ టూ మచ్ జాబ్స్ యాడ్ చేస్తున్నామని రాకూడదు, అలానే టూ మచ్ జాబ్స్ డేటా వీక్ గా ఉందని రాకూడదు. టూ మచ్ జాబ్స్ యాడ్ చేస్తుంటే ఏమైపోతుంది అంటే ఫెడ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఓకే, మనం వడ్డీ రేట్లను కట్ చేయాల్సిన నీడ్ లేదులే, వెయిట్ చేయట్లేదు. టూ మచ్ జాబ్స్ డేటా పడిపోతున్నా సరే ఫెడ్ వాళ్ళు అయితే వడ్డీ రేట్ కట్ చేస్తారు ఖచ్చితంగా, జాబ్స్ డేటా అంత వీక్ గా ఉంటే. కానీ ఇది ఎకానమీ బాగాలేదు కదా అని చెప్పి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందుకు కంగారు పడే స్కోప్ ఉంటుంది. సో న్యూట్రల్ టు లేదంటే పాజిటివ్ మైనస్, కొంచెం ప్లస్ ఆర్ మైనస్ లో అటు ఇటుగా మనం అనుకున్న రేంజ్ నుంచి దగ్గరగా ఉంటే సరిపోతుంది. November 7th రాబోతున్న ఫెడ్ డేటాని ఇంపాక్ట్ చేయడానికి. అక్కడితో అయిపోయింది అనుకుంటాం. November 5th యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా ఈవెంట్ ఒక అండర్స్టాండింగ్ మనకి మార్కెట్ లో క్రియేట్ అవుతుంది. అఫీషియల్ గా చైర్ తీసుకునేదానికి చాలా టైం ఉన్నా సరే యుఎస్ లో November 5th ఈవినింగ్ అంతా ఎవరు ప్రెసిడెంట్ అవ్వబోతున్నారని మార్కెట్ కి ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అన్లెస్ అదైనా కంటెస్టెడ్ ఎలక్షన్స్ అయి మాకు ఇక్కడ రీకౌంటింగ్ కండక్ట్ చేయండి, ఇక్కడ మాకు అనుమానాలు ఉన్నాయి, ఇలాంటివి ఏమైనా అనిపించి అన్లెస్ అది కంటెస్టెడ్ ఎలక్షన్స్ కాకపోతే మాత్రం November 5th ఎండింగ్ కే మనకి యుఎస్ లో ఎవరు ప్రెసిడెంట్ గా ఉంటారనే ఒక అంచనాలు అయితే మార్కెట్ కి తెలిసిపోతాయి. కాబట్టి మీరు గమనించండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి యుఎస్ మార్కెట్. లాస్ట్ ఫ్యూ డేస్ లో అంటే లాస్ట్ 1 month లో మీకు యుఎస్ వాళ్ళు ఫెడ్ వాళ్ళు 50 basis points వడ్డీ రేట్లను కట్ చేసినా సరే అక్కడ బాండ్ డీల్స్ పడాలి యాక్చువల్ గా. అలాంటి బాండ్ డీల్స్ కాస్త 60 basis points పెరిగాయి. ఈక్విటీ మార్కెట్ 6% దగ్గరగా పెరిగాయి. డాలర్ ఇండెక్స్ 4% దగ్గరగా పెరిగింది. క్రిప్టో కరెన్సీ బికాస్ ట్రంప్ ప్రో క్రిప్టో, పర్టికులర్ గా ప్రో బిట్ కాయిన్ అనమాట, అది ఏకంగా $70,000 మార్క్ కి రీచ్ అయింది. సో ఇన్ షార్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే ట్రంప్ గారే గెలవబోతున్నారు. మార్కెట్ ట్రంప్ విక్టరీని ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ కి మనం వెళ్ళొచ్చు. ఇది ఎందుకు ఇంతలా మీకు చెప్తున్నానంటే November 5th ఈవెంట్ అనుకుంటే ఆ ఈవెంట్ కి మార్కెట్ ముందుగానే ప్రిపేర్ అయింది. సో ప్రాబబులీ ఆ ఈవెంట్ యొక్క అవుట్కమ్ ఇలా ఉండొచ్చు అని ఒక ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఎప్పుడైతే బిల్డ్ అవుతాయో అక్కడి నుంచి కొంత మార్కెట్ యుఎస్ మార్కెట్ కొంత పైకి వెళ్ళి ప్రాబబులీ ఇదంతా ముందుగానే అనుకుంది కాబట్టి ఈ ఈక్విటీ మార్కెట్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో 6% పెరిగాయి కాబట్టి అక్కడి నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కొంత కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈవెంట్ కి ముందుగానే మార్కెట్ పాజిటివ్ అజంప్షన్ లో ఉందన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ ట్రంప్ గారు గెలిస్తే, ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ తారుమారి కమలా హారిస్ గారు కానీ గెలిచారంటే మాత్రం అది కంప్లీట్ సర్ప్రైజ్ అవుతుంది యుఎస్ మార్కెట్స్ కి. అది షార్ప్ ఫాల్ ని మనం యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎక్స్పెక్ట్ చేసేందుకు కూడా ఒక సినారియోగా తీసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే నేను మీకు రీసెంట్ వీడియోలో కూడా చెప్పాను కదా, చైనా వల్ల NPC మీటింగ్ ఉంది. అంటే వాళ్ళు ఫిజికల్ స్టిమ్యులస్ ని ఎంత వరకు ఉంచాలనుకుంటున్నారు, అసలు చైనా ఒక ఎకానమీని ఎంతలా బూస్ట్ చేయాలనుకుంటున్నారు అన్న మీటింగ్ 4th to 8th కండక్ట్ చేస్తున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, గమనించండి. 4th to
8th. ఎందుకు 4th to 8th ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుందో చూసారంటే యుఎస్ కి సంబంధించిన నేషనల్ ఎలక్షన్స్, వాళ్ళ ఎలక్షన్స్ ఒక ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ బయటకు వచ్చేస్తాయి. యుఎస్ ఫెడ్ అవుట్కమ్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ రెండింటిని సెంటర్ లో పెట్టుకున్నారు వాళ్ళు. 5th and 7th మనకి 5th ఏమో యుఎస్ నేషనల్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా అవుట్కమ్ మనకి అంచనాకు వచ్చేస్తుంది. అఫీషియల్ చైర్ తీసుకునేదేమో చాలా టైం పడుతుంది, కానీ ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ ఎవరనేది తెలిసిపోతుంది మనకి. 7th ఏమో యుఎస్ ఫెడ్ అవుట్కమ్ వచ్చేస్తుంది. ఈ రెండింటికి మధ్యలో పెట్టి 4th స్టార్ట్ చేద్దాం మన మీటింగ్, 8th వరకు కంటిన్యూ చేద్దాం అనుకున్నారు. అన్ని డేస్ యూజువల్ గా డెసిషన్ తీసుకోవడానికి నీడ్ లేదు, బట్ వాళ్ళు కావాలని 4th నుంచి స్లోగా జరుగుతున్న ఈవెంట్స్ అన్నిటిని అనాలిసిస్ చేసుకుంటూ 7th 5th ఏమో యుఎస్ నేషనల్ ఎలక్షన్స్ ని అక్కడ ఉంటున్న అవుట్కమ్ ని ఎస్టిమేట్ చేసుకుంటూ 7th ఉంటున్న ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ ని ఎస్టిమేట్ చేసుకుంటూ 8th ఫైనల్ డిక్లరేషన్ ఇద్దాం. యుఎస్ మొత్తం ఈవెంట్స్ ని అనాలిసిస్ చేసి 8th చైనా రిలేటెడ్ గా అవుట్కమ్ ని ప్రకటిద్దాం అనే ఒక డెసిషన్ లో ఉన్నారు. చైనా వాళ్ళకి యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ తో లింక్ ఏంటంటే అక్కడ కానీ ట్రంప్ గారు కానీ గెలిచారంటే చైనా వాళ్ళపై భారీగా ట్యాక్సులు పెంచుతారనేలా గతంలోనే బోల్డ్ సార్లు చెప్పారు. అక్కడి నుంచి చూస్తున్న ఈవీస్ మీద కానివ్వండి, ఇక్కడి నుంచి వెళ్తున్న చిప్స్ మీద కానివ్వండి, చాలా వాటిపైన రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తారంటున్నారు. కాబట్టి ట్రంప్ గారు గెలిస్తే చైనా వాళ్ళ కార్డ్స్ ని మార్చాల్సి ఉంటుంది. ట్రంప్ గారు కాదు ఇంకొకసారి సేమ్ పార్టీసే కమలా హారిస్ ద్వారా ఎన్నుకోబడుతుంటే మాత్రం వాళ్ళ ఇంకొంచెం ఈజీ అవుతాయి. వాళ్ళ ఫిజికల్ స్టిమ్యులస్ ని పెంచుకొని వాళ్ళ ఎకానమీ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. లేదంటే చైనా వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి ఈ 5th and 7th ఉండబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని మధ్యలో పెట్టుకుంటూ 4th and 8th లో వాళ్ళ మీటింగ్ ఒక అవుట్కమ్ అని చెప్తున్నారు. ఐ హోప్ మీకు మొత్తం ఈవెంట్స్ అప్ టు 8th వరకు, నవంబర్ 8th వరకు అంటే నవంబర్ 2nd వీక్ వరకు, 8th అంటే ఫ్రైడే, ఆ డే తో మనకి మార్కెట్ ఎండ్ అయిపోతుంది. అప్పటి వరకు నువ్వు చెప్పేశాను ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు నవంబర్ ఈ 8th వరకు కూడా మార్కెట్ లో ఉంటున్నవి, మన మార్కెట్ లో ఉంటున్న ఈవెంట్స్ అయితే పెద్దవి కాదేమో, కానీ యుఎస్ చైనా రిలేటెడ్ గా ఉంటున్నవి మాత్రం కొంచెం బిగ్ ఈవెంట్సే, చాలా బిగ్ ఈవెంట్సే. మరి మార్కెట్స్ ఎలా రెస్పాండ్ అవుతాయో చూడాలి. కొంచెం ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండండి, వీలైతే అవాయిడ్ చేయండి, తప్పేం లేదు. చైనాలో మేజర్ డెసిషనే, బట్ నేను అంత ఇంపాక్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసేదంతా ట్రంప్ గా రిలేటెడ్ గా ఉంటున్న విక్టరీ గురించి. ఒకవేళ తను కాక కమలా హారిస్ గారు వస్తే మాత్రం అది కంప్లీట్ సర్ప్రైజ్ అవుతుంది. మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మెయిన్ బిగ్ అన్సర్టనిటీ అనమాట. వాట్ ఇఫ్ కమలా హారిస్ గారు గెలిస్తే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని. సో మనం ఎప్పుడు కూడా ఒక సైడే చూడడం కాకుండా సర్ప్రైజ్ గా అటుపక్క వాళ్ళు గెలిస్తే ఏం జరుగుతుంది, మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అని చూస్తే యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ కండిషన్స్ అన్ని కూడా నెగిటివ్ సైడ్ ఉన్నాయి. కాబట్టి సో ఈ 5th అరౌండ్ మార్కెట్స్ రిలేటెడ్ గా వోలటాలిటీ కొంత ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, బోత్ ఫర్ యుఎస్ అండ్ గ్లోబల్ మార్కెట్స్. ఇంకా ఎఫ్ఐఎస్ ఒక డేటా అయితే అప్డేట్ అవ్వలేదు. అప్లోడ్ చేసే లాస్ట్ మినిట్ వరకు చూస్తాను. ఏ మాత్రం నాకు ఇది అప్డేట్ అయినా మళ్ళీ ఇది కొంత రికార్డ్ చేసి మళ్ళీ రెండర్ చేసి మళ్ళీ నేను మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ డేటా అయితే లేదు. అండ్ ఓవరాల్ మార్కెట్ పరంగా నా వ్యూ ప్రైమరీగా మార్కెట్స్ లో డ్యూ టు బ్యాంకింగ్ స్టాక్స్ స్ట్రెంగ్త్ అయితే కనిపిస్తుంది ఆఫ్టర్ ద లాంగ్ టైం. సో ఇక్కడ నుంచి వెరీ నియర్ గా రీసెంట్ లో ఫార్మ్ చేసింది కదా, ఆ లోని మనం ఇంపార్టెంట్ గా బేస్ గా పెట్టుకుంటూ మార్కెట్స్ ఇక్కడ నుంచి హైయర్ గా మూవ్ అవుతాయని ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోవచ్చు. నిఫ్టీ రిలేటెడ్ గా మాత్రం మనకి ఫర్దర్ కన్ఫర్మేషన్స్ అయితే కావాలి, ఎందుకంటే జస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ మూవ్ చేశాయి. ఇంకా మిగిలిన ఇండెక్స్ లు కూడా కలిసి మార్కెట్ ని కొంత హైయర్ సైడ్ పుష్ చేస్తూ ఈ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అబోవ్ కానీ పెట్టగలుగుతుంటే మాత్రం దెన్ ఇంకొంచెం కాన్ఫిడెన్స్ ప్రెసెంట్ ఉంటున్న ఈ బులిష్నెస్ ని ఇంకొంచెం కాన్ఫిడెన్స్ తో యాడ్ చేసుకోవచ్చు. బట్ చెప్పాను కదా ఈవెంట్స్ అన్ని ఉన్నాయి కమింగ్ డేస్ లో, అవి మన చేతుల్లో లేవు. మార్కెట్ ఇక్కడ నుంచి 1000 పాయింట్స్ అన్న పైకి తీసుకెళ్లొచ్చు, 1000 పాయింట్స్ అన్న కిందకి తీసుకెళ్లొచ్చు. ఈవెంట్స్ ఎప్పుడు కూడా మన కంట్రోల్లో ఉండవు. కాబట్టి ఈవెంట్స్ డేస్ మాత్రం ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండాలి. చెప్పిన ఈవెంట్స్ అన్నిటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అండ్ ఎవ్రీడే ఎఫ్ఐఎస్ ఒక డేటా అయితే కొంత కాన్స్టెంట్ గా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు సెల్లింగ్ ని తగ్గించుకుంటున్నారు, న్యూట్రల్ కి వస్తున్నారు, పాజిటివ్ కి వస్తున్నారు అంటే మాత్రం రీసెంట్ టైమ్స్ లో చూసిన పానిక్ మనం మార్కెట్ నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో అయితే చూడం. అండ్ ఎవరైనా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా చాలా డీప్ అండర్స్టాండింగ్ ఉంటున్న కంటెంట్ చూడాలనుకుంటుంటే మాత్రం రీసెంట్ టైమ్స్ లో పెట్టిన ఈ వీడియోని చూడండి. సో దట్ ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎప్పుడు ఎఫ్ఐఎస్ సెల్ చేస్తున్నా మనం కంగారు పడం. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లో దివాళీ స్టాక్స్ రిలేటెడ్ ఒక వీడియో చేశాను కదా, ఏ బ్రోకర్స్ ఏ స్టాక్స్ ని చెప్పారు, అందులో నాకు నచ్చిన స్టాక్స్ ఏంటనేది మీకు ఆ వీడియోలో ఉంటుంది. కానీ దాంట్లో మన వాళ్ళు అడిగిన క్వశ్చన్, చాలా మంది బ్రోకర్స్ స్టాక్స్ నేమ్స్ ని ఇచ్చారు. ఆల్మోస్ట్ 200 కి పైగానే స్టాక్స్ మంచివనేలా చాలా మంది బ్రోకర్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్, రీసెర్చ్ ఫ్రెండ్స్ అన్ని కూడా చెప్పాయి. అందులో కామన్ గా చాలా మంది మాట్లాడుతున్న కంపెనీస్ ఏంటనేది మన వాళ్ళు అడిగిన క్వశ్చన్. దీని రిలేటెడ్ గా వెతుకుతున్నప్పుడు ఈ ఇంపార్టెంట్ ఇమేజ్ అయితే కనిపించింది, మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. ఏ స్టాక్స్ ని ఏ ప్రైజ్ లో ఎంతెంత పైకి వెళ్ళొచ్చని ఏ బ్రోకింగ్, రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చెప్పారన్న లిస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువగా రిపీట్ అవుతున్న నేమ్స్. ఐ థింక్ అన్ని దివాళీ స్టాక్స్ ఒక లిస్ట్ లో కూడా ఇవి టాప్ గా కనిపిస్తున్న కంపెనీస్ అన్నమాట. వీలైతే ఒక ఇమేజ్ తీసుకోవడానికి ప్రయత్నించండి సో దట్ ఏవేవి రిపీట్ అవుతున్నాయి అనేది మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సెన్కో గోల్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ లో 19% దగ్గరగా ఇవాళ సడన్ గా మనకి ఫాల్ కనిపించింది. దీనికి రీజన్స్ ఇవి అవి
అవి అంటూ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా మనకి డేటా పబ్లిష్ అయింది. ఇంతకీ పడ్డానికి కారణం ఏంటంటే వీళ్ళ మీద ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్లు చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని అలా రిపోర్ట్స్ అయితే మార్కెట్ లోకి వెళ్ళాయి. దీంతో 19% దగ్గరగా పడిన స్టాక్ కాస్త తర్వాత మేనేజ్మెంట్ ఇస్తున్న క్లారిఫికేషన్ ఇమీడియట్ గా ఎక్స్చేంజెస్ కి ఇస్తూ ఉండడం, మా మీద ఎటువంటి రైడ్లు జరగలేదు, మా మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్లు లేవు, అవన్నీ కూడా రూమర్స్, ఏమైనా ఉంటే మేమే చెప్తాం ఎక్స్చేంజెస్ కని ఇలా వాళ్ళు చెప్పేసరికి ఆ 19% నుంచి రికవర్ అయి 4% దగ్గరగా స్టాక్ రెడ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఫర్దర్ గా వాళ్ళ డిస్కౌంట్స్ గతంలో ఇస్తున్న బాస్ సేల్ అన్నారు, 72 అవర్స్ సేల్ అన్నారు కదా, రష్ సేల్ అన్నారు కదా, దాంతో పాటు అడిషనల్ డిస్కౌంట్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఫేవరబుల్ ఇంట్రెస్ట్ రేట్స్ ని కూడా ఇస్తూ, మీరు ఓలా యాప్ లో చెక్ చేస్తే ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు. వీటన్నింటిని ప్రొవైడ్ చేస్తూ సేల్స్ ని పెంచడానికి వీళ్ళు ప్రయత్నిస్తుండడం. యూజువల్ గా ఫెస్టివ్ డేస్ ఉంటున్నప్పుడు, ఫెస్టివల్ డేస్ ఉంటున్నప్పుడు కార్లు ఆర్ బైకులు తయారు చేసే కంపెనీస్ ఎలాగో డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటాయి. బట్ వీళ్ళు ముందుగా ప్రకటించిన డిస్కౌంట్స్ కంటే అడిషనల్ డిస్కౌంట్స్ అండ్ సేల్స్ ని ఎలా అయినా బూస్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉండడం. సేల్స్ అయితే బూస్ట్ అవుతాయి, బట్ వీళ్ళ మార్జిన్స్ ఎలా ఇంపాక్ట్ అవుతాయని ఒక కన్సర్న్స్ మార్కెట్ లో అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఎస్, ఆ డిస్కౌంట్స్ అన్నిటికీ కాదు, చాలా తక్కువ వేరియంట్స్ కే, అది కూడా అందరికీ కాదు, కొంతమందికి. బట్ వీళ్ళు రిపీటెడ్ గా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ఉండేసరికి మార్కెట్ ఒక వీక్ సైన్ గా భావిస్తూ ఐపీఓ ప్రైస్ కంటే ఫర్ ద ఫస్ట్ టైం స్టాక్ లోయర్ సైడ్ అయితే ఫాల్ అయింది. ఇంచుమించు ఇవాళ 52 వీక్ లోకి వెళ్తూ ఐపీఓ ప్రైసింగ్ కంటే కూడా బిలో వెళ్ళింది. మీకు గుర్తుంటే 150 దగ్గరగా ఉంటున్నప్పుడు వీళ్ళ మార్కెట్ షేర్ గతంలో 50 దగ్గరగా ఉండేది, అది లోయర్ సైడ్ కి వస్తూ ఫాలో అవుతూ వచ్చింది. అండ్ బజాజ్ ఆటో కానీ, ఏతర్ కానీ, టీవీఎస్ మోటార్ వాళ్ళు కానీ, వాళ్ళు యాజ్ అన్ ఆర్గనైజర్ ప్లేయర్స్ వాళ్ళకుంటున్న సర్వీస్ నెట్వర్క్ కానివ్వండి, డీలర్షిప్స్ కానివ్వండి, ఏదైనా ఒక ప్రొడక్ట్ టీవీ ప్రొడక్ట్ ని లాంచ్ చేసిన ఏతర్ ఎనర్జీ కాదులేండి, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్, హీరో వాళ్ళు కూడా వాళ్ళకుంటున్న డీలర్షిప్ సర్వీస్ నెట్వర్క్ తో ఏ ప్రొడక్ట్ లాంచ్ చేసినా ఈజీగా మాసెస్ లోకి తీసుకువెళ్ళిపోగలరు. వాళ్ళు వీళ్ళకి థ్రెట్ అయ్యే స్కోప్ ఉంటుంది. వీళ్ళ మార్కెట్ షేర్ నిలబెట్టుకోవాలంటే బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకుంటూ రావాలి, సర్వీస్ నెట్వర్క్ ని మంచిగా మెయింటైన్ చేయాలి. ఇవి రెండు లేకపోవడమే రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ హాఫ్ అవడం, స్టాక్ హాఫ్ అవడానికి ప్రధానమైన కారణం. బట్ ఈ నెగిటివిటీ అంతా ఆల్రెడీ స్టాక్ లో అయితే ఉంది. ఏదైనా మేజర్ థ్రెట్ వీళ్ళకి ఫర్దర్ గా యాడ్ అవుతుందా అంటే అది గవర్నమెంట్ సైడ్ నుంచి యాడ్ అవ్వాలి. బికాస్ వీళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తున్నట్లు, సర్వీస్ ఇస్తున్నట్లు అయితే కనిపించట్లేదు సోషల్ మీడియాలో ఉంటున్న డేటా ప్రకారం. అండ్ ఈవెన్ నిన్న కూడా అడిగినప్పుడు కూడా కామెంట్ సెక్షన్ లో కూడా ఓలా రిలేటెడ్ అంత పాజిటివ్ రెస్పాన్స్ కూడా రాలేదు. కాబట్టి గవర్నమెంట్ నుంచి ఏ థ్రెట్ లేకపోతే ఈ సోషల్ మీడియాలో ఉంటున్న అన్సర్టనిటీ అంతా స్టాక్ లో రిఫ్లెక్ట్ అయింది. బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా ఫర్దర్ అప్డేట్ వస్తే మాత్రం అది వీళ్ళ ప్రాఫిటబిలిటీని, ఆల్రెడీ వీళ్ళు లో మార్జిన్ పెట్టుకొని సెల్ చేస్తున్నారు, దీని మీద వాళ్ళకి వస్తున్న ఇన్సెంటివ్స్ ఆర్ స్కీమ్స్ కానీ ఇంపాక్ట్ అయితే గవర్నమెంట్ సైడ్ నుంచి, దెన్ ఓలా ఎలక్ట్రిక్ ఒక బిగ్ నెగిటివ్ అవుతుంది. ఫ్రెండ్స్, స్విగ్గీ ఐపీఓ రిలేటెడ్ ఆర్హెచ్పి నిన్న ఫైల్ అయింది. ఐపీఓ డేట్స్ అయితే కన్ఫర్మ్, ప్రైస్ మనకి తెలియదు. ప్రైస్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 371 నుంచి 390 లోపు వస్తారని. బట్ డేట్స్ కన్ఫర్మ్, నవంబర్ 6th నుంచి నవంబర్ 8th లోపు ఈ ఐపీఓ డేట్స్ అయితే ఉంటున్నాయి. 6th ఓపెన్ అవుతుంది, 8th క్లోజ్ అవుతుంది. నియర్లీ 11,327 crore దగ్గరగా వీళ్ళు రైజ్ చేయబోతున్నారు. అందులో 4,500 crore దగ్గరగా ఫ్రెష్ ఇష్యూ కంపెనీకి వెళ్తున్నది. ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఏ ఇన్వెస్టర్స్ ఈ ఐపీఓ రిలేటెడ్ గా ఇంత స్టేక్ హోల్డ్ చేయబోతున్నారన్న డేటా కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ ఒకవేళ ఇది కానీ 370 దగ్గరగా వస్తున్నట్లయితే దెన్ అన్లిస్టెడ్ మార్కెట్ లో చాలా మంది రీసెంట్ టైమ్స్ లో 430, 420 దగ్గరగా కూడా రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్ ని కొన్నారు. ఇంకా దానికంటే ఎక్కువగా కూడా ప్రజల దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కనిపించింది. ప్రాబ్లం ఇదే, అన్లిస్టెడ్ రిలేటెడ్ గా మీకు చాలా వీడియోస్, స్పాన్సర్డ్ వీడియోస్ ఈ అన్లిస్టెడ్ స్పేస్ ని ప్రమోట్ చేస్తూ మీకు కనిపిస్తూ ఉంటాయి. యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ మా దగ్గరకు కూడా చాలా మంది ఇది ప్రమోట్ చేయండి, ఈ అన్లిస్టెడ్ స్పేస్ ని, మా యాప్స్ ని ప్రమోట్ చేయండి, మీకు ఇంత పే చేస్తామని చెప్తారు. కానీ నేను ప్రమోట్ చేశాను అనుకోండి, మీరేమనుకుంటారు? స్విగ్గీ అన్లిస్టెడ్ మార్కెట్ లో ఉంది, రేపు ఐపీఓకి వస్తే మంచి లాభాలు కదా అనుకుంటా. ఆయన అన్లిస్టెడ్ మార్కెట్ లో మీకు వాల్యుయేషన్ తెలియక, దాని లాజిక్ తెలియక వెళ్ళి కొనేస్తారు. అన్లిస్టెడ్ మార్కెట్ లో వచ్చే ట్రాపే ఇది. డిమాండ్ ఎంత పెరిగిపోతున్నా ఇది 400 కాదు 1000 కూడా అమ్మే స్కోప్ సెల్లర్ కి దొరుకుతుంది. బట్ మార్కెట్ లోకి వస్తున్న ఐపీఓకి అలా కాదు. ఎందుకంటే మార్కెట్ లో బిగ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయాలి, రీటైలర్స్ పార్టిసిపేట్ చేయాలి, అనాలిసిస్ జరుగుతాయి, వాల్యుయేషన్ జరుగుతుంది, ఎక్స్పెన్సివ్ కాదా, డెట్ ఎంత ఉంది, వాళ్ళ పీర్స్ తో కంపేర్ చేసి, ఇతర కంపెనీస్ తో కంపేర్ చేసి మీకు లాజిక్ చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి త్రూ ఆర్హెచ్పి వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రైస్ పెట్టడానికి అవ్వదు. కాబట్టి ఎవరైనా అన్లిస్టెడ్ స్పేస్ మీకు ఏ వీడియోస్ లో అయినా ఎక్కడైనా ప్రమోటెడ్ లో కనిపిస్తూ ఉంటే బ్లైండ్ గా వెళ్ళైతే మీరు కొనేకండి. ఎందుకంటే చాలా ఐపీఓస్ అన్లిస్టెడ్ స్పేస్ లో ట్రేడ్ అయిన దానికంటే 50%, 60% డిస్కౌంట్ లోకి మార్కెట్ లోకి వస్తున్నాయి. అలా చాలా స్టాక్స్ పీపుల్ అన్లిస్టెడ్ మార్కెట్ లో కొన్ని ట్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, మీకు దాని రిలేటెడ్ గా లాజిక్ తెలియనంత వరకు అన్లిస్టెడ్ స్పేస్ లో దొరుకుతున్నది ఏదో గోల్డ్ లా, డైమండ్ లా చూడకండి. బికాస్ అల్టిమేట్ గా అది మార్కెట్ లో లిస్ట్ అయ్యే పాయింట్ మీకు తెలుస్తుంది దాని రియల్ వాల్యుయేషన్ ఏంటని. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, సీరియస్లీ ధోని గారికి స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉందని నాకు గతంలో తను స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కొన్ని బేసిక్స్ మాట్లాడినప్పుడు తెలుసు. కానీ
ట్రేడింగ్ గురించి ఈవెన్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ గురించి కూడా తనకి ఇంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందనేది రీసెంట్ గా ప్రైవేట్ మీటింగ్ ఒకటి జరిగింది, దాంట్లో తను మాట్లాడుతుంటే అర్థమైంది. పర్సనల్ గా ధోని ఫ్యాన్స్ అండ్ దట్ టు స్టాక్ మార్కెట్ లో ఉంటున్న ధోని ఫ్యాన్స్ కి తన అలాంటి టెర్మినాలజీస్ ని వాడుతూ అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ట్రేడింగ్ రిలేటెడ్ గా మాట్లాడుతూ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కాబట్టి ఒక 4 minutes క్లిప్ ని ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను, వీలైనంత వరకు చూడండి. లేదా అది మీకు అవుట్ ఆఫ్ ద టాపిక్, మీరు యాజ్ ఎ ఇన్వెస్టర్ మీకు ట్రేడింగ్ గురించి తను మాట్లాడుతుంటే వినాలని లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. బట్ చాలా ఫన్ చేశారు, తను చాలా ఫన్ ని కూడా క్రియేట్ చేశారు. నా సజెషన్ అయితే వీలైనంత వరకు చూడండి, ప్లే చేస్తున్నాను. You think about it often? It's like life. There are certain types of risks that you have to take, and you know, Duncan Fletcher used to have a very nice saying, you know, their risk, it was actually tricky how he used to say it. So their risk you can afford, you cannot afford not to take, but there are certain risks you can afford not to take. You know, so it was very confusing for me, but basically what he meant is in life there are certain times you have to take the risk, but certain times you know you can avoid that risk. सुन रहे हो ट्रेडर्स? अच्छा, एफएनओ वाले आए हैं यार, ये रीगी का इवेंट होता है, मार्केट की आप लगा देते हो. पिछले बार भी हुआ था ऐसे ही कुछ तो. मैं अब अभी वेरी स्मार्ट पीपल अभी बोलेंगे बाइंग अपॉर्चुनिटी है. बाय द डिप. भाई साहब पैसे डूब रहे हैं, आप बोल रहे बाइंग अपॉर्चुनिटी है. यू नो, एंड द ब्यूटी इज एवरी सेकेंड डे दे गिव अ थर्ड आइडिया कि ये कैंडल बन गया है, वो कैंडल बन गया है, अब ऐसा हो जाएगा, वैसा हो जाएगा. इट कंप्लीटली डिफरेंट थिंग्स हैपन एंड दे जस्ट स्विच ओवर. यू नो, वो भूल जाते हैं कि कल मैंने क्या बोला था. They start on a different level only. So how many of you trade? Okay, जिनकी दाढ़ी सफेद हो गई है, they know what they are doing. All the professional traders, yes, they will keep trading. जो youngsters हैं, please FNO में मत घुसना, निकलना मुश्किल हो जाएगा. You know, if you really want that thrill in life और जो adrenaline का rush चाहिए ना, do some other activity. You know, don't always go in. यार मैं आज 5,000 का लगाता हूँ, देखता हूँ क्या होगा. You know, it's not for you. The professionals, yes, they can handle it, but other than that, you know, have a lot of fun with stock. Keep it. It's not going anywhere. FNO is knuckleball. FNO is different level altogether. You know, nowadays when you log into the whatever app you are using, first thing it says 90% of FNO users lose their money. मैं बोलता हूँ ये 10% बाकी कौन है? So basically those, you know, 10% are the ones who are eating the 90% of us. You know, they are eating our money and they are making their money. Wow. Yeah, that's why I stopped. आप चेजिंग माई बाय पे छोड़ देना. क्रिकेट से कितने जल्दी हम शिफ्ट हो गए ना. मैं वही देख रहा हूँ, आप क्रिकेट के बारे में इतने पैशनेट, स्टॉक के बारे में भी तो आपका अंदर से गुस्सा निकला. नहीं यार, एफएनओ में लॉस होता है. आप स्टॉक की मैं बेस्ट बात बताता हूँ. आई लव सो बहुत ज़्यादा मैं न्यूज़ चैनल नहीं देखता हूँ, बट स्टॉक के देखता हूँ सवेरे एक बार क्या हो रहा है, ग्लोबली क्या हो रहा है. सो लेट्स से आई हैव अ स्टॉक विच इज़ ए, तो जस्ट फॉर रेफरेंस कि मैंने 1,000 रुपये में लिया था. सो इट गोज अप, समवेयर इट हैज़ गॉन टू 1,800. सो 1,800 2,000 होता है, देन कम्स बैक टू 1,800. नाउ द नरेशन इज इस डिप पे ना खरीदना चाहिए. एंड आई एम लाइक, यू नो, मेरे 1,000 के 1,800 हो गए हैं, ये डिप पे जो खरीदेगा उसके बाद जो डिप आएगा वो कहाँ जाएगा? ये है डिप पे खरीदने वाली ये. So I always get worried, you know, कि ऑल टाइम हाई पे जब रिकमेंडेशन आती है ना, इसका आगे बहुत ब्राइट फ्यूचर है, अभी लेने का टाइम है. मतलब मैं नहीं ले रहा भाई, ये कहीं ये चांद पे भी चला जाए, मैं नहीं ले रहा. It is out of my target system, you know. So, but that's how it is, you know. People want to ride it, but at least with the stock, the great thing is the stock is in your account. You may have a loss, 10-15%, 20%, 25%, but if you have bought something that has the right fundamentals, you know, you won't make a big loss, you know, you'll get your money. FNO में खाता नहीं लगाएंगे FNO भाई सर ने डांट दिया. ये बोलेंगे भी स्टॉपलेस जरूर रखना. भाई, did you learn any? What's the best money advice that someone gave you maybe early on in your career or? FNO वाला. नहीं यार, FNO तो नहीं. I feel best advice is I don't want to go with
what my parents used to say about the fixed deposit because నాకు పర్సనల్ గా తను అలా మాట్లాడాక తను ఒక స్టాక్ మార్కెట్ ఛానల్ పెట్టి స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది, క్రికెట్ లో తనని మిస్ అయిన వాళ్ళు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న కామెంటరీని వినొచ్చు కదా అని ఎలా అనిపించింది ఫర్ ఎ మూమెంట్. చాలా కొంత పైన కాకుండా కొంత డీప్ గా మాట్లాడినట్లు అనిపించింది. అండ్ ఇది చూసిన వాళ్ళకి ఏమైనా సర్ప్రైజింగ్ అనిపించిందా, పర్టికులర్ గా ధోని గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ JSW ఎనర్జీ అప్డేట్ నిన్నటి వీడియోలోనే మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన అప్డేట్ అని. వీళ్ళు విండ్ టర్బైన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి SANY రెన్యూబుల్స్ ఎనర్జీ కంపెనీతో వీళ్ళు టైఅప్ అయ్యారనే న్యూస్ ని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి షేర్ చేయడం ఇంట్రెస్టింగ్ థింగ్ అనేలా నిన్నటి వీడియోలోనే డిస్కస్ చేసాం. ఇవాళ స్టాక్ 7% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ DCX సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది కూడా నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తున్న ఆర్డరే. సుమారుగా 379 crores విలువ చేసే ఆర్డర్ వీళ్ళ హోలీ ఓన్డ్ సబ్సిడరీకి లభించిందని USA క్లయింట్ దగ్గర నుంచి ఇది ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ అనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ డిక్సాన్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళు సెల్కార్ గాడ్జెట్స్ లిమిటెడ్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా హై క్వాలిటీ వాషింగ్ మిషన్స్ ని అండ్ ఫర్దర్ హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ లో కూడా డిక్సాన్ వాళ్ళు వీళ్ళతో బిజినెస్ చేయబోతున్నారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఫర్దర్ గా సెల్కార్ గాడ్జెట్స్ వాళ్ళకి అండ్ డిక్సాన్ వాళ్ళకి మంచి బిజినెస్ ని యాడ్ చేస్తుంది కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ నియర్లీ 5% దగ్గరగా గెయిన్ అయింది. నెక్స్ట్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ బాగున్నాయి, నెంబర్స్ గురించి కాదు మాట్లాడాల్సింది. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ అభిషేక్ లోదా గారు నియర్లీ తనకుంటున్న వాటాలో నుంచి $2.5 billion లోదా ఫిలాంథ్రఫీ ఫౌండేషన్ రిలేటెడ్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. ప్లెడ్జ్ చేస్తున్నట్టు అనమాట, నేను ఇలా చెయ్యాలి, నా రిలేటెడ్ గా ఉన్న వాటాని ఇలా ట్రాన్స్ఫర్ చేయండి అని. అది ఎంటైర్ మ్యాక్రోటెక్ డెవలపర్స్ రిలేటెడ్ గా ఉన్న వాటాలో 1/5 పోర్షన్. సీరియస్లీ ఇట్స్ ఎ హ్యూజ్ అమౌంట్. ప్రాబబ్లీ దీనికి స్టాక్ రియాక్ట్ అయిందా లేదంటే రీసెంట్ గుడ్ నెంబర్స్ అండ్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న యాక్టివిటీతో రియాక్ట్ అయిందా, ఓవరాల్ గా కార్పొరేట్స్ రిలేటెడ్ గా ఇది ఒక మంచి యాక్టివిటీ. ఇది మనం డెఫినెట్లీ రికగ్నైజ్ చేయాలి. వాళ్ళ అండర్ లో ఏవేవి జరుగుతాయనేది కూడా ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఈ కంపెనీకి సంబంధించిన MD అండ్ CEO రిలేటెడ్ గా ఇలాంటి ఒక అప్డేట్ ఎక్స్చేంజెస్ కి వెళ్తూ ఉండడం విత్ గుడ్ నెంబర్స్ స్టాక్ ఇవాళ గెయిన్ అయ్యిండొచ్చు. బట్ అపార్ట్ ఫ్రమ్ గెయిన్ వెరీ గుడ్ స్టెప్. మిగతా వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్మెంట్ గా తీసుకొని వాళ్ళ సంపదని సొసైటీ రిలేటెడ్ గా ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తారు. నెక్స్ట్ భారత్ సీడ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే November 5th వీళ్ళ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి రిజల్ట్స్ తో పాటు బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా కూడా డెసిషన్ తీసుకుంటారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ జియో ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. జియో ఫైనాన్స్ అండర్ లో జియో పేమెంట్ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ ఉంది కదా, వాళ్ళకి RBI దగ్గర నుంచి ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా ఉండడానికి గ్రీన్ సిగ్నల్ అయితే దొరికింది. ఈ పేమెంట్ అగ్రిగేటర్ అంటే ఏంటి, మీరు ఎంటైర్ పేమెంట్ చేసేటప్పుడు వీళ్ళు మీకు ఒక ప్లాట్ఫామ్ ని ప్రొవైడ్ చేస్తారు ఆ పేమెంట్ అంతా కంప్లీట్ అవడానికి. లైక్ పేయూ అని మీరు చూస్తుంటారు, పేటిఎం పేమెంట్స్ గేట్వే చూస్తుంటారు, ఇన్స్టామోజో అని, రాజార్ పే అని, బిల్డెస్క్ అని, ఇవన్నీ చూస్తుంటారా. అలా జియో వాళ్ళకి సంబంధించి జియో పేమెంట్ సొల్యూషన్స్ వాళ్ళకి కూడా ఇలా ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా ఉండడానికి లైసెన్సింగ్ అయితే దొరికింది RBI దగ్గర నుంచి. అండ్ ఈవెన్ వీళ్ళు బ్లాక్ రాక్ వాళ్ళతో టైఅప్ అయి జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి జియో బ్లాక్ రాక్ ట్రస్టీ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జియో బ్లాక్ రాక్ అసెట్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా 2 కంపెనీస్ ని ఫామ్ చేసి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ ని వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నట్లు ఇవాళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. జియో ఫైనాన్షియల్ వాళ్ళకి ఈ జాయింట్ వెంచర్స్ లో 50% స్టేక్ ఉంటుందని, బ్లాక్ రాక్ వాళ్ళకి 50% స్టేక్ ఉంటుందని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ బ్లాక్ రాక్ వాళ్ళతో వీళ్ళు July 26, 2023 లోనే టైఅప్ అయ్యారు. బట్ ఇప్పుడు అఫీషియల్ గా బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నట్టు అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. క్లియర్లీ ఆటో స్టాక్స్ ది క్వార్టర్ కాదన్నట్లు తేలిపోతుంది. నెంబర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. రెవెన్యూస్ ఫ్లాట్ గా ఉంటాయి, మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి. నెట్ ప్రాఫిట్ ఇంతలా ఫాలో అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇండెక్సేషన్ బెనిఫిట్, విత్డ్రాల్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి బెనిఫిట్ పోతుండడం ఇలా డ్రాప్ అయింది ప్రాఫిట్ అనేలా కనిపిస్తుంది. బట్ ఈవెన్ దాన్ని ఇంక్లూడ్ చేసుకొని చూసినా నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. వాల్యూమ్స్ లైక్ బజాజ్ ఆటో, TVS మోటార్స్ వాళ్ళు చెప్పినట్లు 2 వీలర్ సెగ్మెంట్ లో 4 వీలర్స్ లో కూడా ఫెస్టివ్ డిమాండ్ కనిపిస్తున్నట్లయితే మనకి అనిపించట్లేదు. ఇది ఇన్ఫాక్ట్ అక్టోబర్ లో ఉంటుంది ఫెస్టివ్ డిమాండ్, దానికి ముందు నుంచే సేల్స్ ఉంటాయి కాబట్టి యూజువల్ గా సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్లీ నెంబర్స్ కూడా అండ్ సీక్వెన్షియల్ బేసిస్ కొంత బెటర్ గా ఉంటాయి. ఐ మీన్ కంపేర్డ్ విత్ Q1, Q2 బెటర్ ఉంటుంది అండ్ Q3 ఇంకా బెటర్ ఉంటుంది సీక్వెన్షియల్ గా కంపేర్ చేస్తే. బట్ యూజువల్ గా కంపేర్ చేయాల్సింది ఇయర్ ఆన్ ఇయర్ లో. అలా చూస్తున్న నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంటున్నాయి. నెక్స్ట్ సుమిటోమో వాళ్ళ నెంబర్స్, కెమికల్ కంపెనీ, వీళ్ళ నెంబర్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో, క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో ఇన్ బోత్ సైడ్స్ మార్జిన్స్ ఎక్స్పాండ్ అవడం కారణంగా స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీని అయితే డెలివర్ చేశారు. యూజువల్ గా ఈ కెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా మార్జిన్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కెమికల్ కంపెనీస్ ఒక అనాలిసిస్ లో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. అండ్ కమింగ్ క్వార్టర్స్ లో కూడా ఈ మార్జిన్స్ ని మీరు స్ట్రాంగ్ గా గమనించాలి. లాస్ట్ ఇయర్స్ లో బిఫోర్ ఎక్కడెక్కడ మార్జిన్స్ ఉండేవి, ఆ మార్జిన్స్ కి ఏ కంపెనీస్ అగైన్ బ్యాక్ అవుతున్నాయన్న దాన్ని బట్టి ఏ కంపెనీస్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉంటున్న ఈ హైయర్ PE సస్టైన్ అవుతాయి, వెయిట్ రిలేటెడ్ గా సస్టైన్ అవ్వవన్నది ఈ మార్జిన్సే డిసైడ్ చేస్తాయి. ఇన్ సింపుల్
టర్మ్స్ ఒక కంపెనీ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉండి మార్జిన్స్ ని స్టెబిలైజ్ చేసుకోవడం ఆర్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోవడం PE స్టెబిలైజ్ అవుతుందేమో కానీ మార్జిన్ ఫాల్ వస్తుంటే మాత్రం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ మోస్ట్లీ ఏ కంపెనీస్ కూడా స్టేబుల్ చేసుకోలేవు విత్ ఓన్లీ రెవెన్యూ గ్రోత్. ఓవరాల్ ఈ సుమిటోమో కెమికల్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ అనంతరాజ్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ పెద్దగా పెరగలేదు కానీ నెంబర్స్ బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో రెవెన్యూ గ్రో అయింది, మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యాయి, ప్రాఫిటబిలిటీ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే అబౌనే వచ్చింది. డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఉంటుంది కదా ఈ కంపెనీ. ఎవరైనా ఇవాళ పెద్దగా స్టాక్ పెరగలేదు, నెంబర్స్ వీక్ గా ఉన్నాయంటే అది కాదు. దానికి ముందే స్టాక్స్ రిలేటెడ్ గా ఈ డేటా సెంటర్ స్టాక్స్ రిలేటెడ్ గా, సెమీ కండక్టర్ స్టాక్స్ రిలేటెడ్ గా, పవర్ రిలేటెడ్ గా స్టాక్స్ అన్నిట్లో కూడా ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ మూవ్ వచ్చేసింది కాబట్టి ఈవెన్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ సడన్ సర్ప్రైజ్లు ఇస్తే తప్పించి మోస్ట్లీ ఈ కంపెనీస్ అన్నిట్లో కూడా ఆల్రెడీ రన్అప్ అయిపోయింది కాబట్టి ఈవెన్ గుడ్ నెంబర్స్ కి పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ ఈ ప్రదీప్ ఫాస్ఫేట్స్ అనే కంపెనీ నాన్ యూరియా ఫెర్టిలైజర్స్ ని తయారు చేస్తుంటుంది. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ప్రైవేట్ ప్లేయర్ అన్నమాట. ఈ ఫాస్ఫేట్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఫర్టిలైజర్స్ తయారీలో పర్టికులర్ గా కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ ఉంటాయి సచ్ as DAP కానివ్వండి, 3 గ్రేడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, NPK10, NPK12 అండ్ NP20 అంటుంటారు. ఫర్టిలైజర్స్ గురించి తెలుస్తున్న వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటుంది. అండ్ జిప్మైట్ అని, ఫాస్ఫో జిప్సమ్ అని, హైడ్రోఫ్లోరోసిలిసిక్ యాసిడ్ అని ఇవన్నీ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. రీసెంట్ టైమ్స్ లో అగ్రోకెమికల్ కంపెనీస్ రిలేటెడ్ గా మంచి నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ గుడ్ గ్రోత్ ఇన్ రెవెన్యూస్, మార్జిన్స్ ఎక్స్పాండ్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా కంప్లీట్లీ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది. ఓవరాల్ ప్రదీప్ ఫాస్ఫేట్స్ నెంబర్స్ అగ్రోకెమికల్ కంపెనీ స్పేస్ లో బెటర్ గా ఉన్నాయి. 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ గురించి రీసెంట్ వీడియోస్ లో మెన్షన్ చేశాను కదా, నేను మంచిగా చూస్తున్నానని. వీళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. నెంబర్స్ ఆన్ ఇయర్ కంపారిజన్ అండ్ క్వార్టర్ కంపారిజన్ యూజువల్ గా ఫైనాన్సింగ్ బిజినెస్ నంతా మనం ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేయాలి. అలా చూస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానివ్వండి, ప్రాఫిటబిలిటీ కానివ్వండి, ప్రీ ప్రావిజన్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ కానివ్వండి, PPOP కానివ్వండి, ఇవన్నీ కూడా బెటర్ గానే మనకు కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ప్యాట్ మార్జిన్స్ కూడా లాస్ట్ టైం తో పోలిస్తే ఈసారి కొంత ఎక్స్పాండ్ అవుతున్నాయి. అండ్ ROE కూడా గతంలో 17 ఉండేది అనుకుంటా, ఇప్పుడు 19 దగ్గరగా ఉంది. అసెట్ క్వాలిటీ స్టేబుల్ గా ఉంది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ గానే ఉన్నాయి. అండ్ ఆమీ ఆర్గానిక్ నెంబర్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. స్టాక్ మూని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సాలిడ్ నెంబర్స్ అని. రెవెన్యూస్ కాదు, మార్జిన్స్ ని గమనించండి. గుడ్ ఎక్స్పాన్షన్ కాబట్టి ప్రాఫిటబిలిటీ సాలిడ్ గా ఎక్స్పాండ్ అయింది. ఇది మీకు అర్థం కాకపోతుంటే పై నెంబర్స్ అన్నిటిని వదిలేయండి, లాస్ట్ కి EPS దగ్గర రండి. లాస్ట్ క్వార్టర్ లో ప్రతి షేర్ కి ₹3.67 సంపాదించుకుంటే ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ ₹9.38 కి వెళ్ళింది. పర్ షేర్ వచ్చిన ఎర్నింగ్స్ ని డివైడ్ చేస్తే మనకి ₹9.38. లాస్ట్ టైం ఎలా ఉందో చూడండి, లాస్ట్ ఇయర్ సేమ్ టైం ఎలా ఉందో చూడండి. బ్రాకెట్ ఉందంటే లాస్ అనమాట. సో విత్ గుడ్ ఎక్స్పాన్షన్ ఇన్ మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ సడన్ గా జంప్ అయ్యాయి. ఇది ఇందాకే చెప్పాను కదా, కెమికల్ కంపెనీస్ మార్జిన్స్ చాలా ఇంపార్టెంట్. అది ఆమీ ఆర్గానిక్స్ కానివ్వండి, ఇందాక మాట్లాడుకున్న సుమిటోమో కెమికల్స్ కానివ్వండి, ప్రదీప్ ఫాస్ఫేట్స్ కానివ్వండి, ఇలా కెమికల్ స్పేస్ లో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నిలబెట్టుకుంటున్నాయి, గ్రో చేసుకుంటున్నాయి, ప్రాఫిట్స్ లో కూడా గుడ్ గ్రోత్ ని చూపిస్తున్నాయి. నెక్స్ట్ JSW ఇన్ఫ్రా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో మనం చూడాల్సింది ఇది. రెవెన్యూస్ 18% దగ్గరగా పెరుగుతున్నాయి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్ JSW ఇన్ఫ్రా నెంబర్స్ ఆన్ టాప్ టు బాటమ్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గానే ఉంటున్నాయి. పర్టికులర్ గా ఆన్ ఇయర్ బేసిస్ స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు చూపిస్తున్నారు. ఇన్ఫ్రా అంటే ఇంకేదైనా స్పేస్ లో ఉన్నారనుకుంటారు. అదాని పోర్ట్స్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి స్ట్రైట్ కాంపిటీటర్. ఇది చాలా టైం బ్యాక్ నుంచి ఈ బిజినెస్ గురించి నేను చెప్తూనే ఉన్నాను. వీళ్ళ బిజినెస్ ఏంటి అని. ఇన్ఫ్రా అనగానే మనం రాంగ్ గా థింక్ చేస్తాం. అదాని పోర్ట్స్ కి వీళ్ళు కాంపిటీటర్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫెడరల్ బ్యాంక్ రిలేటెడ్ గా మీకు స్ట్రాంగ్ మూవ్ కనిపిస్తుంది. సో మొత్తం పాజిటివ్ ఉంటుంది అనుకుంటారు నెంబర్స్ రిలేటెడ్ గా, బట్ చిన్న నెగటివ్స్ ఉన్నాయి. వాటిని ఫస్ట్ మాట్లాడుకుందాం, తర్వాత ఎందుకు స్టాక్ పెరిగిందో మాట్లాడుకుందాం. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 17 క్వార్టర్ లో ఉంది. 3.12% దగ్గరగా వీళ్ళు రిపోర్ట్ చేశారు వెసెస్ లాస్ట్ టైం 3.16% దగ్గరగా ఉండేది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉంది. బట్ మార్కెట్ ని సర్ప్రైజ్ చేసిందంట అసెట్ క్వాలిటీ. రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అసెట్ క్వాలిటీ పరంగా వీక్ గా ఉంటున్నాయి. స్లిపేజెస్ పెరుగుతున్నాయి, ప్రావిజన్స్ పెరుగుతున్నాయి, ప్రాఫిటబిలిటీ ఇంపాక్ట్ అవుతుంది. కమింగ్ టు ఫెడరల్ బ్యాంక్, అసెట్ క్వాలిటీ 10 years బెస్ట్ లో నమోదు చేశారు. సో ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా వచ్చిన రిజల్ట్స్ అన్ని చూసిన మార్కెట్ కి ఏంటంటే అసెట్ క్వాలిటీ అంతా వీక్ అయిపోతుంది బ్యాంక్స్ లో అన్న ఒక ఎక్స్పెక్టేషన్ నుంచి స్ట్రాంగ్ అసెట్ క్వాలిటీ 10 years బెస్ట్ అసెట్ క్వాలిటీ వీళ్ళు రిపోర్ట్ చేస్తుండడం సడన్ గా మార్కెట్ లో పాజిటివిటీ ఫెడరల్ బ్యాంక్ రిలేటెడ్ గా బిల్డ్ అయింది. 37 క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 2.09% దగ్గరగా రిపోర్ట్ చేస్తుండడం మార్కెట్స్ బోత్ హ్యాండ్స్ తో తీసుకున్నాయి. అండ్ కామెంటరీ కూడా శ్యామ్ శ్రీనివాసన్ గారి దగ్గర నుంచి, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ ఫెడరల్ బ్యాంక్ దగ్గర నుంచి క్యూటీ రిజల్ట్స్ బాగున్నాయి. కమింగ్ టైమ్స్ లో కూడా మేము బెటర్ గా కన్సిస్టెంట్ గా బిజినెస్ లో గ్రో అవుతాం అనే పాజిటివ్ కామెంట్స్ కూడా బిల్డప్ చేశాయి స్టాక్ ప్రైస్ ని ఫర్దర్ గా. నెక్స్ట్ వేదాంత ఫ్యాషన్స్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 23% గ్రో అయింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 12% దగ్గరగా గ్రో అయింది. ప్రాఫిటబిలిటీ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 7, ఇయర్ ఆన్ ఇయర్ లో 37% గ్రో అవడం. మార్జిన్స్ కూడా లాస్ట్ క్వార్టర్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ టైం కంటే బెటర్ గా వస్తూ
11.4 దగ్గరగా ఆపరేటింగ్ మార్జిన్స్ కనిపిస్తూ ఉండడం, సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ 17.3% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ గ్రాస్ మార్జిన్స్ ఏకంగా 67.9% దగ్గరగా ఉంటూ లాస్ట్ టైం కంటే బెటర్ నెంబర్స్ ని వీళ్ళు డెలివర్ చేస్తూ ఉండడం, ఓవరాల్ ఈసారి నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే అబోనే వీళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రీసెంట్ టైమ్స్ లో ఫాల్ అయ్యి ర్యాలీ అవుతుంది కదా. ఇక్కడ నుంచి ఒకవేళ మార్కెట్ టాప్ సైడ్ కి వెళ్తే 24,520 ఇమీడియట్ రెసిస్టెన్స్ అండ్ అబో 24,585. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే 24,430. ఆ బిలో ఇవాళ ఫస్ట్ లో ర్యాలీ అవుతున్నప్పుడు ఎక్కడైతే రెసిస్టెన్స్ ఉందో అది సపోర్ట్ అవుతుంది 24,437. ఆ బిలో ఇవాళ డబుల్ టైం మార్కెట్ బేస్ గా ఫామ్ చేసింది కదా, అది ఫర్దర్ సపోర్ట్ అవుతుంది 24,270. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ ఆగలేదు, ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే ఫర్దర్ గా 52,570. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వస్తుంటే ఫస్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా 51,880 యాక్ట్ అయింది కదా, అది ఇంపార్టెంట్ సపోర్ట్ గా మనం గమనించవచ్చు. ఫర్దర్ అప్ సైడ్ 53,040 వరకు ఉంది అండ్ ఫర్దర్ డౌన్ సైడ్ 51,540 వరకు ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.